హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజరాట్ తెలుగు. సో గైస్, మనం మన యూట్యూబ్ ఛానల్లో స్టాక్ మార్కెట్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. ఎవరైతే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో, అది ట్రేడింగ్ పరంగా కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ పరంగా కానివ్వండి, ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఇన్వెస్ట్ చేయడానికి, సో వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా సరే మనం బేసిక్ నాలెడ్జ్ అయితే మనకి ఇవ్వడమైతే జరుగుతుంది మన ఛానల్లో. సో బేసిక్ రూల్స్ అయితే మనం చెప్తున్నాం అనమాట. అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, సో బేసిక్ వర్డ్స్ కానివ్వండి, సో బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది, షేర్స్ అనేవి ఏ విధంగా ఇష్యూ చేస్తారు, అసలు షేర్స్ అనేది ఎందుకు ఇస్తారు, ఐపీఓ అంటే ఏంటి, సెబీ అంటే ఏంటి, సో బయ్యింగ్ సెల్లింగ్ ఏ విధంగా అయితే ఉంటుంది, సో ఇలాగ మనకి నిఫ్టీ అంటే ఏంటి, బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి, సో ఇలా మనం ఖచ్చితంగా బేసిక్ రూల్స్ అయితే తెలుసుకోవాలన్నమాట. సో తెలుసుకున్న తర్వాత మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ అయితే చేయగలం. సో మీరు బ్లైండ్గా ఒక షేర్ గురించి తెలుసుకున్నా సరే అందులో ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఇవైతే మీరు తెలుసుకోవాలి. సో ఈ ప్రాసెస్లోనే మనం స్టాక్ మార్కెట్ గురించి బేసిక్గా మనం వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. మన ఛానల్ అయితే ఉన్నాయి, ఆల్రెడీ 3 వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేసుకున్నాం అబౌట్ బేసిక్స్. సో ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసరికి అసలు మనం స్టాక్ మార్కెట్లో ఎవరెవరు ఎంటర్ అవ్వాలి, సో మనకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, సో మన దగ్గర ఎంత మనీ ఉంటే మనం స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు, సో మన దగ్గర మనీ ఉన్నంత మాత్రం స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వి మనం లాస్ అవ్వడం కాదు. సో ఎంటర్ అవ్వాలంటే మనం ఏమేమి రూల్స్ అనేది తెలుసుకోవాలి. సో ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో, సో ఈ వీడియో అయితే మీకు బాగా అయితే హెల్ప్ అయితే అవుతుంది. అండ్ మనం మార్కెట్లోకి ఎంటర్ అయ్యే ముందు అసలు మన స్టాక్ మార్కెట్ని ఏ విధంగా చూడాలి, దీని నుండి కన్సిస్టెన్సీగా మనం మనీ అనేది ఏ విధంగా ఎర్న్ చేయాలి అనేది అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అయితే అవుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో నేను చేసిన ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ అలాగే మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ అయితే అందులో అయితే మీరు జాయిన్ అవ్వండి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. సో ప్రీవియస్గా 3 వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేసాం. సో ఇంకా మనకి డిమాట్ అకౌంట్ గురించి ఎలా ఓపెన్ చేసుకోవాలి, అసలు డిమాట్ అకౌంట్ అంటే ఏంటి, సో ఇలా మనకి కంటిన్యూస్గా మనకి వీడియోస్ అయితే అప్లోడ్ అయితే అవుతూ ఉంటాయి. సో ట్రేడింగ్ గురించి కూడా ఒక కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. అంటే కొన్ని వర్డ్స్ అవి ఏ విధంగా ఉంటాయి, బేసిక్స్ ఆఫ్ ట్రేడింగ్, సో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కంటిన్యూస్గా మన ట్రేడింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో సో మనం ఫర్దర్ వీడియోస్లో అయితే చూద్దాం అనమాట. సో ఇంక మనం వీడియోలోకి అయితే వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్లోకి ఎవరెవరు ఎంటర్ అవ్వాలి, సో ఎవరెవరు ఎంటర్ అవ్వచ్చు. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు బేసిక్స్ అయితే తెలియాలి. సో బేసిక్స్ అయితే ఫస్ట్ మీరు తెలుసుకోండి. తర్వాత మీకు ఒక క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్. సో మీ దగ్గర కొంచెం అమౌంట్ అనేది కావాలన్నమాట. నార్మల్గా మనకి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే మీరు 100% మీరు పెట్టిన అమౌంట్ లాస్ అయినా పర్వాలేదు, సో నా డైలీ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో అది కొంతమందికి 10,000 కానివ్వండి, సో కొంతమంది 10,000తో స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. అది మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా కానివ్వండి, ట్రేడింగ్ పరంగా కానివ్వండి. సో ఇక్కడ మీరు ఎంత క్యాపిటల్ అయితే పెట్టారో అంత క్యాపిటల్ మీరు 100% లాస్ అయినా సరే నాకు పర్వాలేదు అని అనుకున్నప్పుడు మాత్రమే మీరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి. అదర్వైజ్ మీ దగ్గర సేవింగ్స్ కానివ్వండి, సో మీరు 100% మీ దగ్గర 1 lakh ఉందనుకోండి, సో ఈ 1 lakhతో మీరు డైరెక్ట్గా మీరు స్టాక్ మార్కెట్లో ఎంటర్ అయిపోకండి. ఇది మీ సేవింగ్స్. సో మీ దగ్గర ఉన్నది ఓన్లీ 1 lakh మాత్రమే. అది మనకి ఓన్లీ 1 lakh మీ దగ్గర ఉంటే సో ఖచ్చితంగా మీరు షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయితే అవ్వద్దు, స్టాక్ మార్కెట్లోకి. సో ఏదైతే మీరు 100% లాస్ అయినా పర్వాలేదు అని అనుకుంటారో, సో నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అంటే మీరు సేవింగ్స్ అన్ని స్టాక్ మార్కెట్లో పెట్టేవద్దు. అండ్ అలాగే మీరు వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చి సో స్టాక్ మార్కెట్లో పెట్టవద్దు. ఎందుకంటే మనకి ప్రాఫిట్స్ అనేది ఏ విధంగా ఉంటుందో లాసెస్ అనేది కూడా ఆ విధంగానే అయితే ఉంటుంది. సో అది మీకు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయినా సరే, ట్రేడింగ్ పరంగా అయినా సరే. సో నార్మల్గా మీకు కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే, సో 100% మీరు లాస్ అయినా పర్లేదు ఈ మైండ్ సెట్తో అయితే రండి. సో 100% లాస్ అయినా పర్లేదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు అన్నప్పుడు మాత్రమే మీరు ఇందులోకి అయితే రండి. నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా మనకి 2 types ఆఫ్ కేటగిరీస్ అయితే ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ ఒకటి, ట్రేడింగ్ ఒకటి. సో 2 రకాల మైండ్ సెట్లతో పీపుల్ అనేది స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. ఒకటి ఇన్వెస్ట్మెంట్, 2 ట్రేడింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే జస్ట్ నేను మీకు అర్థమయ్యేలా సింపుల్గా అయితే చెప్తాను అనమాట. ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీ దగ్గర 1 lakh ఉంటే కనుక, సో ఈ 1 lakhని మీరు డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో టోటల్ అమౌంట్ ఒక కంపెనీలో అయితే పెట్టకూడదు. మీరు ఒక 20,000 వచ్చేసరికి ఒక పెద్ద కంపెనీలో, ఇంకొక 20,000 ఇంకొక లార్జ్ క్యాపిటల్ కంపెనీలో, ఇంకొక 20,000 వచ్చేసరికి ఈ 3 అంటే మనకు 60,000 వచ్చేసి 3 కంపెనీస్లో ఇన్వెస్ట్ అయితే చేస్తాం. సో లార్జ్ కంపెనీస్ అంటే ఎక్కువ వాల్యూ ఉన్న కంపెనీస్లో, టాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ అయితే చేస్తాం.
రిమైనింగ్ 40,000 వచ్చేసరికి మనకి 10,000 చిన్న కంపెనీలో అండ్ ఇలా 10,000 వేరే కంపెనీ బ్లూ చిప్ కంపెనీస్ అంటారు. సో ఇలా మీరు డివైడ్ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే సో లార్జ్ క్యాపిటల్ ఉన్నవి మనకి ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి. ఇలా స్మాల్ క్యాప్ కూడా మనకు ఒక్కొక్క స్మాల్ క్యాప్ అంటే మనకి షేర్ వాల్యూ వచ్చేసరికి 10 రూపీస్ కానివ్వండి, 20 కానివ్వండి, 30 కానివ్వండి, ఇలా చిన్న చిన్న కంపెనీస్ షేర్ వాల్యూ చాలా తక్కువ అయితే ఉంటుంది. ఇవి మనకి 2-3 ఇయర్స్ మనకి పీరియడ్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది ఇన్వెస్ట్మెంట్లో. 3 ఇయర్స్ కానివ్వండి, 3 to 5 ఇయర్స్ వరకు. సో అంతకుమించి ఎంతకాలం అన్నా హోల్డ్ చేయొచ్చు మనం. సో ఇలా మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, ప్రాఫిట్స్ అనేవి కూడా చాలా ఎక్కువ అయితే ఉంటాయి. సో ఇలా మీరు 1 lakని ఇలా డివైడ్ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే బ్లూ చిప్ కంపెనీస్ అనేవి మోస్ట్లీ మనకి ట్రిపుల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటాయి. అండ్ అలాగే లాస్ కూడా కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది. సో అందుకనే తక్కువ అమౌంట్ వచ్చేసరికి బ్లూ చిప్ కంపెనీలో పెట్టుకోండి, అంటే స్మాల్ కంపెనీస్లో. సో ఎక్కువ అమౌంట్ అనేది టాప్ కంపెనీస్లో అయితే మీరు ఇన్వెస్ట్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్వెస్ట్ చేసే ముందు సో కంపెనీ గురించి తెలుసుకోండి, దాని యొక్క ప్రీవియస్ రిజల్ట్స్ తెలుసుకోండి, ప్రాఫిట్స్ అనేది ఏ విధంగా ఉంది, సో ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అని ఇవన్నీ మీరు చూసుకున్న తర్వాత మాత్రమే మీరు స్టాక్ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి ఆ కంపెనీస్ మీద. సో ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది. సో మనకి లాంగ్ టర్మ్లో ప్రాఫిట్ అనేది ఎక్కువైతే ఉంటుంది, షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ అనేది తక్కువ అయితే ఉంటుంది. సో లాంగ్ టర్మ్లో మనకి లాసెస్ కూడా చాలా తక్కువ అయితే ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్న షేరు సమ్ రీజన్ వల్ల కిందకి పడినా మళ్ళీ మనకి అది బౌన్స్ అవుతుంది అనమాట. మార్కెట్ అనేది లాంగ్ టర్మ్లో మోస్ట్లీ పాజిటివ్గానే అయితే ఉంటుంది అండ్ ఎక్కువ ప్రాఫిట్స్ అయితే జనరేట్ అయితే చేస్తుంది అనమాట. సో మార్కెట్ అప్ అండ్ డౌన్ అయితే మూమెంట్ అయితే ఉంటుంది. సో సడన్ చేంజెస్కి మీరు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు పెద్దగా భయపడనక్కర్లేదు. సో లాంగ్ టర్మ్లో వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఏంటి అంటే మీరు టోటల్ అమౌంట్ని ఒక కంపెనీలో అయితే పెట్టుకోవద్దు. సో మీ దగ్గర ఎంత అమౌంట్ ఉన్నా సరే, సో లేదు అంటే మనకి SIPs అని అయితే ఉంటాయి అన్నమాట, అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మీరు ఒక జాబ్ చేస్తున్నారు అనుకోండి, పర్ మంత్ 5,000 రూపీస్ సేవ్ చేయగలిగితే సో 5,000 రూపీస్ని మీరు కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక 2,000 రూపీస్ వచ్చేసరికి మనం పెద్ద కంపెనీస్లో, ఇంకొక 2,000 రూపీస్ వచ్చేసరికి ఇంకొక 4,000 వచ్చేసరికి మనం 2 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. సో టాప్ కంపెనీస్. ఇంకొక 1,000 రూపీస్ వచ్చేసరికి ఒక స్మాల్ క్యాపిటల్లో 500 చొప్పున మీరు ఇన్వెస్ట్ అయితే చేసుకోండి. ఇలా మీరు డైలీ మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక, డైలీ మీన్స్ ఎవ్రీ మంత్ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు ఆఫ్టర్ 3-4 ఇయర్స్ తర్వాత మీకు ఖచ్చితంగా చాలా హ్యూజ్ రిటర్న్స్ అయితే వస్తాయి అన్నమాట. సో దీన్నే మనం SIP అని అయితే అంటారు. సో SIPలో ఏం చేస్తారు అంటే ఫండ్ మేనేజర్ అని అయితే ఉంటారనమాట. ఇలా మనం పర్ మంత్ 5,000 అలా పే చేస్తుంటాం కదా, అలా చాలామంది అయితే ఇలా మనీ అనేది పే చేస్తుంటారు. సో ఆ అమౌంట్ అంతటిని తీసుకువెళ్ళి వీళ్ళు కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 3 ఇయర్స్ ఇలా లాకింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. అప్పటి వరకు మనం అమౌంట్ని మనం షేర్స్ని సెల్ చేయడం కానీ సో అలాంటివి అయితే ఏం చేయకూడదు. సో వాళ్ళే ఆటోమేటిక్గా 3 ఇయర్స్ తర్వాత మనకి రిటర్న్స్ అయితే ఇస్తారనమాట. సో అలా వాళ్ళు మన అమౌంట్ని వాళ్ళు మేనేజ్ చేసినందుకు కొంత కమిషన్ అయితే తీసుకుంటారు. సో దీన్నే SIP అని అయితే అంటారు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనమాట. సో ఇది గైస్ అయితే నార్మల్గా. సో బేసిక్గా అయితే నేను మీకు చెప్తున్నాను. సో ఫర్దర్ వీడియోస్లో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం ప్రతి దాని గురించి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ గురించి అయితే. సో ఇప్పుడు ట్రేడింగ్. సో ట్రేడింగ్లో ఏంటి అంటే మనం ఇన్వెస్ట్మెంట్ కంపేర్ చేసుకుంటే ట్రేడింగ్లోకి వచ్చేసరికి క్యాపిటల్ అనేది చాలా తక్కువ క్యాపిటల్ సరిపోతుంది. అంటే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు తక్కువ అమౌంట్తో ఇందులోకి అయితే రావడం అయితే జరుగుతుంది. సో లో క్యాపిటల్ అంటే మనకి 10,000తో కూడా మనం దీన్ని స్టార్ట్ చేయవచ్చు. సో ట్రేడింగ్ వచ్చేసరికి హై రిటర్న్స్ కానీ హై ప్రాఫిట్స్ కానీ ఉంటాయి అన్నమాట. సో హై ప్రాఫిట్స్, సో రిస్క్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది, హై రిస్క్ అయితే ఉంటుందన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే తక్కువ అమౌంట్తో మనం స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అండ్ అలాగే ఎవ్రీడే మనం ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు. సో రిస్క్ అనేది కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది గైస్ ఎందుకు ట్రేడింగ్కి వస్తారంటే వాళ్ళ దగ్గర తక్కువ క్యాపిటల్ ఉంటుందని అండ్ త్వరగా ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి అయితే ఇందులోకి అయితే రావడం అయితే జరుగుతుంది. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్లోకి రావాలంటే సో ఖచ్చితంగా మీరు రిస్క్ అనేది తీసుకోవాలి. మనకి కంపేర్ టు ఇన్వెస్ట్మెంట్ ఇందులో ట్రేడింగ్ అనేది హైలీ రిస్క్ అనమాట. రిస్క్ అనేది చాలా ఎక్కువైతే ఉంటుంది అండ్ అలాగే ప్రాఫిట్స్ కూడా ఎక్కువైతే ఉంటాయి. సో మెయిన్గా ఎవరైతే ట్రేడింగ్లోకి రావాలనుకుంటున్నారో
వాళ్ళకి ఖచ్చితంగా ఒక ప్లానింగ్ అయితే ఉండాలి. సో ఇప్పుడు దాని గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్లోకి వచ్చేవాళ్ళు ట్రేడింగ్ని ఒక పార్ట్ టైం జాబ్ కింద కానివ్వండి, సో పార్ట్ టైం జాబ్ ఆర్ సైడ్ ఇన్కమ్, పార్ట్ టైం జాబ్ కింద లేదా సైడ్ ఇన్కమ్ లాగానే మాత్రమే మీరు దీన్ని చూడండి. సో మెయిన్ జాబ్ కింద దీన్ని చూడొద్దు. ఎందుకంటే ఒక పర్సన్ వచ్చేసరికి ఒక 15,000 ఇన్వెస్ట్ చేసి వన్ డేలోనే 10,000 20,000 సో అలా అయితే ఎర్న్ చేస్తారు. సో వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే పెర్ డేకి ఎంత నేను సంపాదిస్తున్నాను, సో యావరేజ్గా చూసుకున్న మంత్లీ 1,00,000 రూపాయలు సంపాదించగలను అని అయితే అనుకుంటారు. సో నెక్స్ట్ రోజు వచ్చేసరికి మనం పెట్టిన క్యాపిటల్ అనేది 100% పోయే ఛాన్స్ అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మీరు సైడ్ ఇన్కమ్ లాగా మాత్రమే చూడండి. అండ్ అలాగే ఇందులో పెట్టిన అమౌంట్, సో మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నారో ట్రేడింగ్లో, సో అది మీకు 100% లాస్ అయినా సరే, అంటే 100% మీరు ట్రేడింగ్లో మొత్తం మీరు పెట్టిన డబ్బులన్నీ పోయినా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు. మీ డైలీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ అయితే ఉండకూడదు. జస్ట్ దీని యొక్క మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా మాత్రమే చూడండి. అంతేగాని ఇది ఒక మెయిన్ జాబ్లో అయితే మీరు చూడొద్దు. సో ఒక బిజినెస్ లాగా అయితే చూడండి. సో ఇన్వెస్ట్ చేసాం, సో మనం సక్సెస్ అవ్వలేదు, సో పోయింది, సో అలా అయితే మీరు చూడండి. అంతే తప్ప మీరు దీన్ని మెయిన్ జాబ్లో అయితే చూడొద్దు. ఖచ్చితంగా మనం ట్రేడింగ్లోకి వచ్చేవాళ్ళు సో మెయిన్ జాబ్ అనేది ఒకటైతే ఉండాలి. సో మెయిన్ ఇన్కమ్ మీకు ఉన్న తర్వాత దీన్ని ఒక సైడ్ ఇన్కమ్ కింద అయితే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 30,000 శాలరీ వస్తుంది అనుకోండి, అందులో మీరు ఒక 10,000 పెట్టి మీరు ట్రేడింగ్ చేసినా పర్వాలేదు. సో మహా అయితే మోస్ట్లీ మీకు 10,000 లాస్ అయితే అవుతారు. సో అంతే, అక్కడితో మీరు స్టాప్ చేసేయాలి. సో అలా నేను మీకు ఒక క్యాపిటల్ అయితే చెప్తాను. సో జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్ అయితే చెప్తాను అనమాట. మీకు క్యాపిటల్ అయితే చెప్తాను ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసరికి. సో దీన్ని ఒక సైడ్ ఇన్కమ్ లేదా పార్ట్ టైం జాబ్ లాగా మాత్రమే చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనకి ఎంత క్యాపిటల్ అనేది కావాలి ట్రేడింగ్కి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ప్లానింగ్ అయితే ఉండాలి. సో ట్రేడింగ్కి దిగాలంటే, మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక సమ్ క్యాపిటల్ అనేది ఫిక్స్ అవ్వండి, సమ్ అమౌంట్. నేను ఒక అమౌంట్ అయితే చెప్తాను. సో అది మీకు కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి మీరు దాని గురించి అయితే ఒకసారి ఆలోచించండి. మీకు ట్రేడింగ్ చేయాలంటే ఒక అమౌంట్ ఫిక్స్ అయిపోండి. సో కంప్లీట్గా, అంటే ఇంకా మీరు ఇంకొకసారి అందులో ఇన్వెస్ట్ చేయకూడదు. సో ఆ అమౌంట్ కన్నా ఎక్కువ 1 రూపీ కూడా మీరు అందులో పెట్టకూడదు. సో అందుకని మీరు ఒక అట్లీస్ట్ 50,000 మీరు ఓన్లీ ట్రేడింగ్కి 50,000 మీరు ఈ మనీ అయితే మీరు పక్కన పెట్టుకోవాలి ఓన్లీ ట్రేడింగ్కి. సో 50,000తో మనం ట్రేడింగ్ అయితే చేయం. సో నేను మీకు దీని గురించి అయితే చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి మనం దీన్ని 15,000 మన అకౌంట్ డీమ్యాట్ అకౌంట్లో యాడ్ చేసుకొని ఈ 15,000తో మనం ట్రేడింగ్ అనేది చేస్తామన్నమాట. రిమైనింగ్ 35,000 మీరు బ్యాకప్కి అయితే ఉంచుకుంటారు. అంటే ఇన్ కేస్ మీరు 100% ఈ 15,000 లాస్ అయినా సరే మీకు ట్రేడింగ్ చేయడానికి మనీ అయితే ఉంటుంది. సో అంతేగాని మన దగ్గర 50,000 ఉన్నాయి, సో నాకు 50,000 పోయినా పర్లేదు అని అనుకున్నా సరే మీరు 50,000తో మీరు ట్రేడ్ చేయకూడదు. ఓన్లీ మీరు కొంచెం అమౌంట్తోనే మీరు ట్రేడింగ్ అయితే చేయాలన్నమాట. సో తర్వాత మనం ఇన్ కేస్ ఏమన్నా లాస్ అయినా సరే సో మనం ట్రేడింగ్ చేయడానికి మనీ అయితే ఉంటుంది. సో ఇన్ కేస్ మీకు ఈ 15,000 మీకు పోయిందనుకోండి, రిమైనింగ్ ఇంకొక 15,000 యాడ్ చేస్తారు. సో దీంతో మనం ట్రేడింగ్ అయితే చేస్తాం. నెక్స్ట్ ఇది కూడా లాస్ అయితే మనకు ఇంకో 15,000. సో అంతే, ఇది కూడా మీరు లాస్ అయ్యారనుకోండి, మీకు ఇంకా స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం అనవసరం. సో చేయొద్దు. ఎందుకు అంటే మన ట్రేడింగ్ అన్న బెట్టింగ్ అయినా సరే మనకి టెంప్టింగ్ అనేది ఎక్కువైతే ఉంటుంది. సో టెంప్ట్ చేస్తాయి అనమాట. మన దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం పెట్టేసి నేను ఒక రోజులోనే రికవర్ చేసేయాలి, లేదా 1 మంత్లో రికవర్ చేసేయాలి, 1 ఇయర్లో రికవర్ చేసేయాలి అని అనుకున్న కాన్సెప్ట్తో మనకి మైండ్ సెట్ అనేది అలా అయితే మారిపోతుంది అనమాట. సో మీరు ఖచ్చితంగా ఈ లిమిట్స్ అయితే ఫాలో అవ్వండి. సో మీరు ఏదైతే అనుకున్నారో, ఒక అమౌంట్ ఏదైతే అనుకున్నారో అదే మీరు ఫైనల్ చేసుకోండి. కొంతమందికి ఇది 50,000 కావచ్చు, కొంతమందికి 1,00,000 కావచ్చు. సో 1,00,000 ఎవరైతే 1,00,000తో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారో, సో నాకు ప్రాబ్లం లేదు 1,00,000తో చేస్తాను, సో రిస్క్ తీసుకుంటాను అన్నప్పుడు మీరు ఫస్ట్ ఒక 25,000 అనేది యాడ్ చేసుకోండి, డిమాట్ అకౌంట్లో యాడ్ చేసుకొని ట్రేడింగ్ చేయండి. సో నెక్స్ట్ రిమైనింగ్ 75,000 బ్యాకప్కి అయితే ఉంచుకోండి. సో మీరు 100% అమౌంట్ అనేది యాడ్ చేయవద్దు. సో 1,00,000 రూపీ కూడా ట్రేడింగ్లో యాడ్ చేయవద్దు. ఎందుకంటే మనకి అకౌంట్లో ఉంటే ఖచ్చితంగా మనం ట్రేడింగ్ అనేది 100% అమౌంట్తో చేసేస్తాం. ఓన్లీ 25,000తో చేసుకోండి అకౌంట్ వచ్చేసరికి, ట్రేడింగ్ వచ్చేసరికి. అదే మీ దగ్గర 30,000 ఉందనుకోండి, సో 30,000 మీరు 10,000 లేదా అట్లీస్ట్ మీరు 15,000 ఉంటే కానీ మనం డైలీ ఒక 500 to 1,000 రూపీస్ మనం ఎర్న్ చేయడానికి అయితే ఉంటుందన్నమాట. సో ఇక మీ డిపెండింగ్ అపాన్ మీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బట్టి మీ క్యాపిటల్ అనేది డిసైడ్ అయితే అవ్వండి. మీరు ఎంత క్యాపిటల్ ఫస్ట్ డిసైడ్ అవుతున్నారో
అదే మనకి ఫైనల్ అయితే అవ్వాలన్నమాట. సో అంతకుమించి మీరు 1 రూపీ కూడా మీరు ఇందులో తీసి పెట్టొద్దు. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎంత పెర్ డేకి ఎంత ఎర్న్ చేయాలి. సో నార్మల్గా మనకి స్టాక్ మార్కెట్ పర్ మంత్కి 20 డేస్ ఓపెనింగ్లో అయితే ఉంటుంది. సో 20 ఇంటూ అంటే మనకి సాటర్డే సండే హాలిడే అనమాట. సో అవి తీసేస్తే యావరేజ్గా పబ్లిక్ హాలిడే ఉంటే అవి కూడా మనకి హాలిడేస్ కింద ఉంటాయి స్టాక్ మార్కెట్లో. సో యావరేజ్గా 20 డేస్. సో 20 ఇంటూ పర్ డేకి 500 రూపీస్ వేసుకున్నా సరే మీకు పర్ మంత్కి 10,000 రూపీస్ అయితే వస్తుంది. సో డైలీ ఒక 500 రూపీస్. సో మీ క్యాపిటల్ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ మీ 15,000తో 500 రూపీస్ మనం ఎర్న్ చేయవచ్చు. సో ఖచ్చితంగా మనకి 500 రూపీస్ అయితే వస్తాయి. బట్ మన మైండ్ సెట్ అనేది ఇక్కడ మీరు ప్రాఫిట్ ఎంతైతే అనుకుంటున్నారో, సో ఇక్కడ మీరు ప్రాఫిట్ 500 రూపీస్ అనుకుంటున్నారో, సో లాస్ కూడా మీరు అంతే అనుకోవాలి. అంటే 1:1 అంటే 500 రూపీస్ ప్రాఫిటా లేదా 500 రూపీస్ లాసా. పెర్ డేకి వచ్చేసరికి మీరు 1000 రూపీస్ కన్నా ఎక్కువ అయితే లాస్ కావద్దు. సో మీరు 500 రూపీస్ లాస్ రాగానే మనం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. సో నెక్స్ట్ తీసుకోబోయే ట్రేడ్ అనేది మీకు ఖచ్చితంగా మీకు 500 రూపీస్ రికవరీ చేసేలా ఉండాలి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, పెర్ డేకి మీరు లిమిట్ అయితే పెట్టుకోండి. 500 రూపీస్ లాస్ కానీ 500 రూపీస్ ప్రాఫిట్ కానీ. సో 100% మీకు 500 రూపీస్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోండి. ఇంకా ఆ రోజు ట్రేడింగ్ అయితే చేయొద్దు. 500 రూపీస్ లాస్ వచ్చిన తర్వాత ఆ రోజు ట్రేడింగ్ అయితే ఆపేసేయండి. సో మనకి కరెక్ట్ ఎంట్రీ అయితే కాదనమాట. సో లేదు మీకు దీని 1000 కూడా పెంచుకోవచ్చు. సో 500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో మీరు ఇంకొక 500 రూపీస్ ఎర్న్ చేయవచ్చు. సో 1000 అనుకుంటే సో మీకు లాస్ కూడా 1000 ఉండాలన్నమాట. సో 1000 మించి ఎక్కువ లాస్ కావద్దు పెర్ డేకి. సో అది మనకి చాలా ఎక్కువ అమౌంట్ అనమాట. సో పెర్ డేకి మీరు లిమిట్ అయితే పెట్టుకోండి. 1000 రూపీస్ ప్రాఫిట్ వస్తే ఎగ్జిట్ అయిపోండి మార్కెట్ నుంచి. 1000 రూపీస్ లాస్ వచ్చినా సరే ఎగ్జిట్ అయితే అయిపోండి. మీరు లాస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని రికవర్ చేస్తాం. బట్ మీరు రికవరీ అనేది ఎంత తక్కువ టైంలో చేయాలనుకుంటే అంత రిస్క్ అనేది మీకైతే ఎక్కువైతే ఉంటుంది. సో 1000 రూపీస్ లాస్ వచ్చింది లేదా 500 రూపీస్ లాస్ వచ్చింది. సో నెక్స్ట్ డే రికవర్ చేస్తాం. అంతే తప్ప మీరు ఇంకొక 10,000 యాడ్ చేసేసి ఈరోజు 1000 రూపీస్ రికవరీ చేసేయాలి, 2-3,000 రికవరీ చేసేయాలి అని అయితే మీరు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయవద్దు. సో లాసు ప్రాఫిట్ అనేది రెండు కూడా సేమ్ ఉండేలా చూసుకోండి. అంటే మీరు దాన్ని మనం హ్యాండిల్ అయితే చేయగలగాలన్నమాట. సో 500 రూపీస్ లాస్ ప్రాఫిటా. సో ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీరు టార్గెట్ ఫిక్స్ అవ్వండి. సో టార్గెట్ అనేది ఫిక్స్ అవ్వాలన్నమాట. అది ప్రాఫిట్ కానివ్వండి, సో లాస్ కానివ్వండి. సో ఖచ్చితంగా మీకు ఇంత ప్రాఫిట్ వచ్చిన తర్వాత మార్కెట్లోంచి ఎగ్జిట్ అయితే అయిపోండి. సో లాస్ వచ్చినా కూడా మార్కెట్లోంచి ఎగ్జిట్ అయితే అయిపోండి. ఈ ఒక్క రూల్ ఫాలో అవుతే చాలు, ఖచ్చితంగా మనం స్టాక్ మార్కెట్లో సక్సెస్ అయితే అవుతాం అనమాట. సో మీరు దీన్ని బట్టి మీరు లిమిట్ అయితే పెట్టుకోండి. సో 500 to 1000 అంతే తప్ప మీరు పర్ డేకి 5,000 10,000 వస్తాయి, 1 lakh కూడా వస్తుంది. కాకపోతే ఏంటంటే మన రిస్క్ అనేది చాలా హైలో అయితే ఉంటుందన్నమాట. బట్ అందుకే మనకి ఇందులో మన లిమిట్ అయితే ఉండాలి, అసలు టెంప్ట్ అయితే కావద్దు. సో మనకి మార్కెట్లో ఎంటర్ అయిన 2 minutesలోనే లేదా 2 minutes లేదా 1 minuteలోనే మనం 500 రూపీస్ వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి వితిన్ సెకండ్స్లో కూడా మనం అనుకున్న ప్రాఫిట్ అయితే వచ్చేస్తుంది. అరే ఎంత ఫాస్ట్గా నాకు మనీ వచ్చింది, నేను ఈవినింగ్ వరకు కూర్చుంటే ఇంకా ఎర్న్ చేయగలను అని అయితే ఎవరైతే అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. 100% మీరు దీన్ని ఈ ఒక్క రూల్ అయితే ఫాలో అయితే అవ్వండి. పర్ డేకి ఎంత టార్గెట్ అనుకున్నారో ఆ టార్గెట్ రీచ్ అయిపోయిన వెంటనే క్లోజ్ చేసేయండి. ఎండ్ ఆఫ్ ది మంత్ రిజల్ట్స్ అయితే చూసుకోండి. సో ఈరోజు 500 అలా జనరేట్ చేసుకుంటూ వెళ్ళండి. ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ అయితే ఎండ్ ఆఫ్ ది మంత్లో మంచి రిటర్న్స్ అయితే వస్తాయి అన్నమాట. ఈ ఒక్క రూల్ ఫాలో అయితే చాలు, ఖచ్చితంగా మనకి స్టాక్ మార్కెట్లో మంచి లైఫ్ అయితే ఉంటుంది, మంచి రిటర్న్స్ అయితే మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మీరు అమౌంట్ ఫస్ట్ టైం అంటే నేను ఇందాక చెప్పాను కదా క్యాపిటల్ అనేది 50,000. సో మీరు 15,000 అనేది డిపాజిట్ చేశారు డీమ్యాట్ అకౌంట్లో. దీన్ని మీరు 2 stages కింద మీరు 3 stages కింద మీరు దీన్ని చూడండి. సో 3 times కింద దీన్ని మీరు డివైడ్ అయితే చేసుకోండి. సో స్టేజ్ 1, సో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. సో స్టేజ్ 1లో ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే ట్రేడింగ్లోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బేసిక్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. అసలు బేసిక్ కాన్సెప్ట్స్, అసలు స్టాక్ మన ట్రేడింగ్ అంటే ఏంటి, ఏ విధంగా వర్క్ అవుతుంది, సో బయింగ్ ఏ విధంగా ఉంటుంది, సెల్లింగ్ అనేది ఏ విధంగా అయితే ఉంటుంది, అండ్ అలాగే న్యూస్ గురించి ఇన్ కేసు ఏమన్నా న్యూస్ ఉంటే ఏ విధంగా మనం దాన్ని ఆ రోజు ట్రేడ్ తీసుకోవాలి. అండ్ చార్ట్స్, స్టాక్ మార్కెట్లో మెయిన్ ఇంపార్టెంట్ చార్ట్స్ అనమాట. చార్ట్స్ని ఏ విధంగా చూడాలి, సో బయింగ్ సెల్లింగ్ ఏ విధంగా ఉంటుంది, స్టాప్ లాస్ అంటే ఏంటి, టార్గెట్ అంటే ఏంటి, సో మనం ఇందులో మన ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేయాలి, సో అంటే ఏ టైంలో ట్రేడ్ చేయాలి, ఆప్షన్స్ అంటే ఏంటి, ఆప్షన్ చైన్ అంటే ఏంటి, సో ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, సో ఇలా చాలా రకాల బేసిక్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. అసలు వాటి గురించి తెలుసుకున్న తర్వాతే మీరు ఈ ఫస్ట్ స్టేజ్ 1కి అయితే మీరు ఎంటర్ అయితే అవ్వాలన్నమాట.
ఇవేమీ తెలియకుండా మీరు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లోకి అయితే ఎంటర్ అయితే అవ్వద్దు. సో ఇవి ఖచ్చితంగా మీరు బేసిక్స్ అయితే తెలుసుకోండి. సో నెక్స్ట్ ఇన్ కేస్ మీరు ఒక 15,000 లాస్ అయ్యారనుకోండి. సో నెక్స్ట్ టైం 15,000 యాడ్ చేసుకోండి. యాడ్ చేసినప్పుడు మీరు మీ ప్రాఫిట్ని 700 రూపీస్, సో ఫస్ట్ వచ్చేసరికి 300 to 500 రూపీస్ మీరు ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు 15,000తో పర్ డేకి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్ కేస్ మీరు లాస్ అయితే 700 రూపీస్. కన్సిస్టెన్సీగా మీరు దీన్ని ఎర్న్ చేయగలిగితే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టిన క్యాపిటల్ అనేది ప్రొటెక్ట్ చేసుకోండి. దాన్ని మనం లాస్ కాకూడదు. క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ప్రాఫిట్స్ అనేవి అవే వస్తాయి. సో ఇలా మనకి పర్ డేకి మీకు 15,000తో ఈజీగా మీరు ఒక 10,000 మీరు జనరేట్ చేయగలిగితే పర్ డేకి 500 చొప్పున. సో నెక్స్ట్ డే రోజు 1,000 రూపీస్ చేసినా పర్వాలేదు. అలా అని చెప్పి మీరు 1 డేలోనే 2-3,000 అంటే అంత రిస్క్ అయితే మీరు తీసుకోవద్దు. ఇలా మీకు వచ్చిన అమౌంట్ అనేది మీరు ఈ 1 మంత్ 15,000తో 10,000 ఇన్కమ్ అనేది జనరేట్ చేశారు. సో మీ టోటల్ ఇప్పుడు 25,000 అయితే ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే మీరు పెట్టిన 10,000 తీసేసుకోండి, విత్డ్రా అయితే చేసేసుకోండి. సో ఇప్పుడు మీ క్యాపిటల్ 5,000 రూపీస్ మీరు పెట్టిన అమౌంట్ అనేది. సో 10,000 మీకు వచ్చిన ప్రాఫిట్. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. అండ్ మీకు నెక్స్ట్ మంత్ కూడా ఒక 10,000 జనరేట్ చేయగలిగితే మీరు 20,000 అనేది 2 మంత్స్లో జనరేట్ చేశారు. సో మీ టోటల్ క్యాపిటల్ అనేది తీసేసేయండి. మీరు ఎప్పుడైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేశారో ఈ అమౌంట్ అనేది మీరు తీసేసుకోండి. సో మీకు వచ్చిన ప్రాఫిట్తో ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. ఇలా మీరు కొంచెం ముందుకైతే వెళ్ళండి, అంతే తప్ప ఒకే రోజు 1 మంత్లో లేదా 1 మంత్లో డబుల్ చేసేస్తాను, ట్రిపుల్ చేస్తాను అనుకుంటే సో రిస్క్ అనేది చాలా ఎక్కువైతే ఉంటుంది. పాసిబుల్ అవుతుంది, బట్ మనకి చాలా కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోవాలి. సో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనం అలా అయితే చేయగలం. సో ఇది మనకి ట్రేడింగ్లో బేసిక్గా మీరు ఫాలో అవ్వాల్సిన రూల్స్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంటర్ అవ్వాలంటే ఖచ్చితంగా బేసిక్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. సో మన ఛానల్లో బేసిక్ కాన్సెప్ట్స్ అయితే స్టార్ట్ చేసాం. సో ట్రేడింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో అయితే కూడా మన నెక్స్ట్ వీడియోస్ అయితే చూద్దాం. ట్రేడింగ్కి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి, సో ట్రేడింగ్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏమేమి కాన్సెప్ట్స్ చూడాలి అనేది ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా మన ఛానల్ అయితే చూద్దాం. సో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాం. సో ఇది గైస్ అయితే ఓవరాల్ ఇన్ఫర్మేషన్. సో మీరు మనకి టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. సో అందులోకి మీరు జాయిన్ అవ్వచ్చు. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది. సో డీమాట్ అకౌంట్స్ కూడా లింక్స్ అనేవి కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో డీమాట్ అకౌంట్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఓపెన్ చేయాలి అని చెప్పేసి కూడా మనం వీడియోస్ అయితే చేస్తాం. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో సో మన ఛానల్ని ఫాలో అయితే అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ ఇన్కమ్ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని సెకండరీ ఇన్కమ్ కింద చూడండి. మీరు ఒక లిమిట్ అయితే పెట్టుకోండి. వన్స్ మీరు అనుకున్న క్యాపిటల్ 100% వైప్అవుట్ అయిపోతే సో 100% మనం లాస్ అయితే ఇంకా మనం ట్రేడింగ్ అయితే చేయడం వేస్ట్ అనమాట. అంటే మనం చేయొచ్చు, బట్ మనకి ఏంటంటే రిస్క్లో పెట్టుకున్నట్టు మనం రిమైనింగ్ అమౌంట్ని కూడా ఆల్రెడీ మనం లాస్ అనేది ఫస్ట్ మీరు తగ్గించుకోండి. సో లాస్ అనేది మనం తగ్గించుకుంటే అంటే మనం రికవరీ చేయాలి అంటే 100% మనం పోయిన అమౌంట్ రికవరీ చేయాలంటే చాలా కష్టం. సో మనం అలా రికవరీ చేయడంతోనే మనకి టైం అయితే చాలా వేస్ట్ అయితే అవుతుంది. సో మీరు అమౌంట్ ఫస్ట్ మీరు లాస్ అవ్వద్దు. ప్రాఫిట్ సంగతి తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టిన క్యాపిటల్ అనేది పోకుండా ఉంటే చాలు అనమాట. సో మనం ప్రాఫిట్స్ మేక్ చేసినప్పుడు 100% ప్రాఫిట్స్లో మనం క్యాపిటల్ అని తీసేసుకోవాలి. సో తర్వాత నుంచి మనం రిస్క్ అయితే చేయవచ్చు మన ప్రాఫిట్స్ తోటి. సో ఇది గైస్ అయితే ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.